హైదరాబాద్లో ఈ ప్లేస్ అయితే ఐస్ క్రీమ్కి ఫేమస్ అండి. మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది టేస్ట్ చేశారు? హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ మీతో నా డిఐఎంఎల్ షేర్ చేస్తానండి. ఫ్రెండ్స్ అలా సరదాగా అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎంత బాగా అనిపించిందంటే నిజంగా బ్లెస్సెడ్ డే. అలాగే చాలా సాటిస్ఫైయింగ్ మీల్ అయితే తిన్నాము. సో అవన్నీ ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఆ విషయాలన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఇంకా నేనైతే బయటికి ఎక్కడికి వెళ్ళినా వచ్చేటప్పటికి ఇల్లు చక్కగా రాగానే మంచి ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఇలా ధూప్ స్టిక్ వెలిగించి వెళ్తూ ఉంటాను కదా. అంటే బయటికి వెళ్ళి ఖచ్చితంగా అలసిపోయి వస్తాము, వచ్చేసరికి ఇల్లు ఇలా చక్కగా వెల్కమింగ్గా ఉందనుకోండి, మంచి స్మెల్తో చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను అవుటింగ్కి వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఇలా ధూప్ స్టిక్ వెలిగించేసి పెట్టి వెళ్తాను. ఇంకా అది టీపై మీద ఉంటే అంత సేఫ్ కాదని చెప్పి తీసి కింద పెట్టేసి ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చేసామండి. డైరెక్ట్ క్యాబ్ ఇలా టెంపుల్ ముందు ఇంకా అలా దిగంగానే ఎదురుగా స్వామివారు కనిపిస్తున్నారు. అసలు ఎంత బాగా అనిపించిందో దిగంగానే. ఇంకా మేమైతే వచ్చేసాం ఇస్కాన్ టెంపుల్కి అండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇస్కాన్ టెంపుల్కి. నాకు చాలా ఇష్టం, బట్ ఇన్నేళ్లకైతే వెళ్ళగలిగాను. అది కూడా ఇక్కడ నా టార్గెట్, బెంగళూరు వెళ్ళి చూడాలని. నాకు అక్కడదంటే చాలా ఇష్టం. అది ఎప్పటికవుతుందో చూడాలి. హైదరాబాద్లో ఉండి కూడా ఇప్పటికి కుదిరిందనమాట ఇక్కడున్న ఇస్కాన్ టెంపుల్ చూడటానికి. మేమైతే అబిడ్స్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ వాటర్ అది ఉంది. చక్కగా కాళ్ళు కడిగేసుకుని ఇంక ఇక్కడ చూసారా బొట్టు పెట్టేసుకుంటున్నాము. అసలు ఆ బొట్టు అలా పెట్టుకుంటుంటేనే ఒక మంచి పాజిటివ్ ఫీల్ అనిపించింది. తిరుపతిలో ఆ వెంకన్న తండ్రి దగ్గర ఇలా బొట్టు పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే ఇక్కడ కూడా అదే ఫీలింగ్ అనిపించింది. చూసారా టెంపుల్ అసలు ఎంత అందంగా ఉంటాయో ఈ విగ్రహాలు అయితే. మెయిన్గా నాకు అసలు విగ్రహాలంటే ఇష్టం అనమాట. దానివల్ల టెంపుల్ మీద అంత ఇష్టం పెరిగింది. చూడటానికి ఎందుకో చాలా అందంగా అనిపిస్తాయి, చూపు తిప్పుకోలేనట్టుగా. నాకైతే చాలా చాలా ఇష్టం ఇస్కాన్ టెంపుల్లో. ఇంకా రాధా మదన్ మోహన్ అంట. జనరల్గా రాధా కృష్ణులు అంటాం కదా, బట్ అక్కడ మదన్ మోహన్ అని రాశారు. సో వాళ్ళిద్దరూ స్వామివారు అమ్మవారు. ఇంకా అలాగే కృష్ణుడు బలరాముడు, కృష్ణుడు సుభద్ర బలరాముడు, ఇలా రాధ శ్రీకృష్ణుడు, ఇలా 3 రకాలుగా పెట్టారనమాట. చాలా బాగా అనిపించిందండి చూడగానే. అలా చూడగానే బ్రైట్ లుక్ అనమాట, మనం చూపు తిప్పుకోలేనట్టుగా. చాలా బాగా అనిపించింది. చాలామందే ఉన్నారు వీక్ డేస్లో వెళ్ళినా, మేమైతే వెన్స్డే వెళ్ళాము. ఇంక ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంచిగా అనమాట. అంటే రూల్స్, ఇప్పుడు లేడీస్ అందరూ ఒకవైపు కూర్చోవాలి, జెంట్స్ అందరూ ఒకవైపు అనమాట. అవి చాలా బాగా అనిపించింది వీళ్ళు పాటించే పద్ధతులు. అవి బొట్టు పెట్టుకోవడానికి కూడా లేడీస్కి ఒక దగ్గర, జెంట్స్కి ఒక దగ్గర అలా పెట్టారనమాట. అలాగే ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు కదా జెంట్స్, లేడీస్ కూడా చేస్తారులేండి, బట్ చేసే విధానం కొంచెం మార్పు ఉంటుంది. ఆ చేసేది డైరెక్ట్ ఇదిగోండి చూడండి, దేవుడి వైపు కాకుండా ఇలా చేస్తున్నారనమాట. మాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారా అని చెప్పి. సరే ఇంకా డౌట్ వచ్చింది, ఇంకా తెలుసుకోకపోతే ఎలా, అందుకని ఇంకా అక్కడ అలా ప్రదక్షిణ చేసిన ఒక ఆమెను అడిగాము. ఆమె అయితే చెప్పారనమాట అక్కడ స్వామివార్లతో పాటు గురువులు కూడా విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో అందరికీ కలిపి ప్రణామం చేసినట్టు అవుతుంది ఇలా ఈ డైరెక్షన్లో చేస్తే అని చెప్పి చెప్పారు. బాగా అనిపించింది, తెలియని ఒక కొత్త విషయం తెలిసిందనమాట. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 11:30 అట్లా. అసలు అందరూ కాలేజ్ పిల్లలేనండి. ఆ నియర్ బై కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ బాగా వస్తున్నారు. చాలా ఎక్కువ మందే ఉన్నారనమాట, వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఈ బుడ్డోడు చూసారా అసలు భలే ముద్దుగా అనిపించాడండి. వాడు కూడా సాష్టాంగ ప్రణామం చేశాడనమాట. ఇంక అప్పుడైతే నేను క్యాప్చర్ చేయలేదు, కానీ ఎంత ముద్దుగా అనిపించాడో వాడు ఆ పంచె కట్టి. వాళ్ళ అమ్మ కూడా చక్కగా బుల్లి కృష్ణుడిని ఎత్తుకున్న యశోదలాగా అన్నట్టు చాలా బాగున్నారు వాళ్ళిద్దరూ. భలే ముద్దుగా ఉన్నాడులేండి ఆ పిల్లోడు మాత్రం. ఇంకా అలా కాసేపు కాదు, చాలా ఎక్కువసేపు అక్కడ కూర్చుని ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అక్కడ టైం స్పెండ్ చేయడం కూడా గుళ్ళో. ఇంకా ఆ తర్వాత ఎగ్జిట్లు అయితే 2 ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు ఒకటి వచ్చాం వేరే వైపు అనమాట. ఇది 2 ఎగ్జిట్లో ఒకవైపు ఇలా ఉంది. అంటే కృష్ణుడు లీలలన్నీ ఇలా మనకి చక్కగా శిల్పాల రూపంలో చెక్కి పెట్టారనమాట. అవి కూడా ఎంత అందంగా ఉన్నాయో వాటన్నిటిని చక్కగా అలా చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఏది ఏమైనా కృష్ణుడు అంటేనే అందం, ప్రేమ కదా. ఎందుకో అసలు అలా అందరు దేవుళ్ళు ఒకలాగా అనిపిస్తుంది, కృష్ణుడు మాత్రం సంథింగ్ స్పెషల్ లాగా అనిపిస్తుంది.
చాలా అంటే చాలా ఇష్టం నాకు. సో ఇంకా చక్కగా ఆయనవన్నీ చూసుకుంటూ ఉన్నాం. చిన్నప్పుడు ఇవన్నీ మనకి టీవీలో వస్తుంది కదా మహాభారతం అని చెప్పి, దానిలో చూసేవాళ్ళం అనమాట. ఈ టీవీలో వచ్చేది. అలా అవన్నీ చక్కగా మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అయిందనమాట. వసుదేవుడు అలా నదిలో నడుచుకుంటూ కృష్ణుని పట్టుకుని వెళ్ళడం, ఇట్లా ఇవన్నీ జైల్లో పుట్టడం బాగా అనిపించింది అవన్నీ చూడటానికి. చూసారా, ఏదో ఒక రాజ్మహల్లో ఉన్నట్టు ఉందన్నమాట. అవన్నీ చూసుకుంటూ కొన్ని పిక్స్ అయితే దిగుతూ చక్కగా అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇంకా 12 అయిపోయింది. 12కి టెంపుల్ క్లోజ్ చేశారనమాట. 12 to 12:30 క్లోజ్ చేసి మళ్ళీ కాసేపు ఓపెన్ చేస్తారంట. మళ్ళీ 4:30 వరకు ఏమో క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 4:30కి ఈవినింగ్ ఓపెన్ అవుతుంది. ఇంకా అక్కడ ప్రసాదం తీసుకుని ఇంకా షాపింగ్ ఉందన్నమాట. ఎక్కడికి వచ్చినా కొంచెం షాపింగ్ చేస్తే అదొక హ్యాపీ కదా. సో ఇంకా సరే చూద్దాం ఏమేమి ఉన్నాయా అని చెప్పి వచ్చాము. బాగుంది. మనం అక్కడ భద్రాచలంలో మనం గుర్తుంది. ఇవి మా ఇంట్లో స్టిల్ ఇంకా ఉంది. ఇది ఇస్కాన్ టెంపుల్ రిలేటెడ్గా ఉంది. ఇక్కడ ఈ ఉడిపోతే అంటవా ఒక పూరీనా పూరి జగన్నాథ్ టెంపుల్. దీంట్లో బాగుంది కదా. అదేమో అంటే తులసి మాల అంటే సీడ్స్తో చేస్తారా? దేంతో చేస్తారు? బాగుంది. కృష్ణకి వెయ్యి రిలేటెడే కదా, ఈ కృష్ణుడు ఆ కృష్ణుడు. కాదు, జస్ట్ అంటే అవి కొన్ని లైటింగ్ వస్తాయి కదా ప్లగ్ చేస్తే. ఇంకా నేనైతే ఇంతేనండి, సింపుల్గా ఒక బుక్ తీసుకున్నాను అనమాట. మెయిన్గా పిల్లలు తెలుగులో చదువుతారు కదా అని చెప్పి భాగవత కథలు బుక్ తీసుకున్నాను. ఒక కీ చైన్ తీసుకున్నాను. ఇంకా అంతే. క్యాలెండర్ అది తీసుకుందాం అనిపించింది. ఆల్రెడీ మా ఇంట్లో ఉందన్నమాట. అది ఎన్నో ఇయర్స్ బ్యాక్ది. ముక్కోటి ఏకాదశి రోజు ఒకరోజు టెంపుల్కి వెళ్తే అక్కడ సేల్ చేస్తున్నారు ఇస్కాన్ టెంపుల్ క్యాలెండర్స్. ఇంకా వెంటనే తీసుకున్నాను. అప్పటి నుంచి అన్ని ఇయర్స్ నుంచి మా ఇంట్లో అలా క్యాలెండర్ ఉంది. సరే పాతగా అయిపోయింది కదా తీసుకుందామా అని చెప్పి చూసాను, కానీ అవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ఇంకా తీసుకోవాలి, జస్ట్ బుక్ కీ చైన్ తీసుకున్నాము. ఇంకా అక్కడ ప్రసాదం చూసారా, ఇంతకుముందు చూపించాను కదా, అది డిఫరెంట్గా అనిపించింది. ఏంటి అని అడిగితే చెప్పారనమాట, మజ్జిగలో అటుకులు వేసి దాన్ని ప్రసాదంగా నివేదిస్తారంట. కొంచెం కొత్తగా అనిపించింది. మాకైతే రవ్వ కేసరి పెట్టారు. ఇంకా ఆ తర్వాత అది అయిపోతే అది పెడతారు కాబోలు. సో ఇంకా అట్లా టెంపుల్ దగ్గర నుంచి అయితే వచ్చేసామండి. ఎక్కడికి అనుకుంటున్నారా, ఐస్ క్రీమ్ తినడానికి మొజంజాహి మార్కెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఆటో పర్సన్తో అయితే మామూలుగా అవ్వలేదు మాకు ఫన్ను. మేమేమో దాన్ని క్లాక్ టవర్ అన్నాము, ఆయన సికింద్రాబాద్ అనుకున్నారు. లేదండి ఇలా అని చెప్తే ఓకే అమ్మ నేను తీసుకెళ్తా అన్నారు. తీరా ఆయన ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు. మేము గూగుల్లో ఇమేజ్ చూపిస్తే అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఓరి బాబోయ్ అనుకున్నాం. దాని ప్లేస్ మాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ బట్ అక్కడ ఐస్ క్రీమ్ ఫేమస్ అని తెలుసు. సరే ఇంత దూరం వచ్చాం కదా దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్ళైతే ఇదిగోండి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఫేమస్ ఐస్ క్రీమ్ అనమాట అక్కడ. అంటే ఆ షాప్ పేరే ఫేమస్లేండి. ఫేమస్లో ఇంక ఇది ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సీతాఫలం, మ్యాంగో, చిక్కు ఆ 3 కలిపి. ఇంకేమో రకరకాలు ఉన్నాయి కానీ మేము జస్ట్ ఇది మాత్రం ట్రై చేసాంలేండి. ఇంకా టాపింగ్స్ అవి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి డిఫరెంట్ ఉన్నాయి. బట్ మేము బేసిక్గా సీతాఫలం తినాలనుకుని వెళ్ళాము. సో అందుకని చెప్పి ఈ కాంబో తీసుకున్నాం అనమాట. అలా మధ్యాహ్నం ఎండలో అలా ఐస్ క్రీమ్ ఏంటంటే హాయిగా ఉంది గొంతుకైతే. ఇంక ఇక్కడైతే అసలు ఫోటోషూట్లో అవి షార్ట్ ఫిలిమ్స్ తెలియదు కానీ తెగ జరుగుతున్నాయండి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. మేము ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకున్నాం కానీ కాదనమాట, అలా చాలా మల్టిపుల్ జరుగుతూ ఉన్నాయి. సో షార్ట్ ఫిల్మ్కి ఏమైనా షూట్ చేస్తున్నారేమో అనుకున్నాం. ఇంకా చూసారా టైం అయితే 1 గంట అయింది. క్లాక్ అక్కడ మోగుతూ ఉందన్నమాట. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి అక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాం. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం లోయర్ ట్యాంక్ బండ్కండి.
ఇంకా అది చూసి బొటిక్కి వెళ్తున్నాం అనుకున్నారు, కాదండి భోజనానికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ భోజనం ఒక స్పెషల్ అనమాట. మా ఫ్రెండ్ చెప్పింది, సరే ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇదిగోండి సేవ్ అని చెప్పి ఉంటుంది, ప్రకృతి వ్యవసాయం. అయితే మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి తెలుసు కదా. ఆర్గానిక్ ఫార్మింగ్లో అన్ని రకాల జంతువుల వ్యర్థాలు వేసేసి ఫామ్ చేయడం ఉంటుంది. అయితే అలా కాకుండా ఓన్లీ గో ఆధారిత, అంటే ఆవు పేడ, ఆవు మూత్రంతో వ్యవసాయం సాగు చేసి పండించిన పంటతో భోజనం అనమాట ఇక్కడ. అసలు వినంగానే చాలా బాగా అనిపించింది. సరే ఇంకా మనం అది ఎక్స్పీరియన్స్ చేయాలి, టేస్ట్ చేయాలి అని చెప్పి వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళు టేస్ట్ చేసి బాగుందని చెప్పారు. సో ఇంకా మమ్మల్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయించడానికి తీసుకెళ్ళింది అనమాట. నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం తెలిసే ఉంటుంది, సుభాష్ పాలేకర్ గారి పద్ధతి అని చెప్పి. సో ఆయన పద్ధతి అనమాట ఇది. అంటే ఆవు మూత్రంతో పేడతో పండించిన పంటలు అనమాట ఇవి. ప్యూర్లో ఇంకా ప్యూర్ అనమాట. ఆర్గానిక్ ఫార్మింగే ప్యూర్ అనుకుంటూ ఉన్నాం కదా, బట్ దానికన్నా ఇంకా ప్యూర్ అనమాట. బట్ ఆ ఫీల్, ఆ పేరు వినంగానే చాలా బాగా అనిపించింది. సరే దీన్ని ఎలా అయినా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుని వెళ్ళాము. ఇంక ఇదిగోండి ఇక్కడ రాశారు చూసారా, సుభాష్ పాలేకర్ కృషినా సంథింగ్ ఏవో. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా, అది కుంకుడుకాయ రసం అండి. భలే అనిపించింది అసలు వాళ్ళు పెట్టినవన్నీ. ఇంక ఈరోజు మెనూ అయితే ఇదనమాట. ఇంకా అలాగే అక్కడ దేశీ విత్తనాలు అమ్ముతున్నారు. అలాగే మనకి న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్స్ కానీ ఇంకా మనకి డిటర్జెంటు ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు ప్రిపేర్ చేసే ఐటమ్స్ అదే వాటిని వేటితో ప్రిపేర్ చేస్తారని కూడా రాశారు అక్కడ. నాకు తెలిసి చాలామందికి తెలియదండి ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి. బట్ ఇది అందరికీ తెలియాలి, కొంచెం వాళ్ళకి ఇంకొంచెం రికగ్నైజేషన్ రావాలి అనిపించింది. అలాగని వాళ్ళు ఇది కమర్షియల్గా చేయట్లేదండి, వాళ్ళకి ఖచ్చితంగా లాస్ వస్తుంది. బట్ అయినా కూడా సమాజంలో అవేర్నెస్ కోసం. అలాగే వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లల కోసం స్టార్ట్ చేశారంట ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడం. అది అలా నెమ్మదిగా మౌత్ టాక్ ద్వారా ఇంతమందికి అయితే రీచ్ అవుతూ ఉంది. ఇంక ఇక్కడ చూసారా, అసలు ఇక్కడికి వెళ్ళగానే నాకైతే బేసిక్గా మాది వ్యవసాయ కుటుంబం కదా, ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. వరి ధాన్యాలు పైన అటక మీద అవి ఇవి పెట్టడం భలే అనిపించింది. అసలు చూడగానే ఒక హోమ్లీ ఫీలు, అది చాలా బాగా మనకి కనెక్ట్ అయిపోతాం అనమాట. సో బాగా అనిపించింది అక్కడైతే. ఇంకా వెయిటింగ్ చాలామంది ఉన్నారు భోజనానికి. ఫుడ్ కాస్ట్ కూడా 160 రూపాయలండి. ఎంత వర్త్ అంటే నిజంగా అటు సైడ్ వెళ్తే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్రోబయోటిక్స్ వస్తుంది, విటమిన్ వస్తుంది, పోజిక్ యాసిడ్ వస్తుంది. మీ బ్యూటీ పార్లర్ అన్నారు కదా, మీ క్రీమ్స్లో అన్ని పోజిక్ యాసిడ్ వేస్తారు. అది పోజిక్ యాసిడ్ మనం తినే దాంట్లో ఉంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు 2 దళాలు ఉంటాయి కదా, ఈ దళ అన్నది మళ్ళీ నీళ్ళు, ఒక నీళ్ళు. ఇంకా ఈయన అయితే ఎంత బాగా వివరించి చెప్పారోనండి. అక్కడ ఇందాక చూపించాను కదా, పొద్దున్నే పులియపెట్టిన పెరుగన్నం తినడం వల్ల ఉపయోగాలు అయితే చెప్తూ ఉన్నారనమాట. అది ఫోటో తీసి పెట్టుకోండి అమ్మ, మీకు ఒక మంచి మోటివేషన్లా ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా అని చెప్పి అన్నీ చక్కగా వివరించారు. ఇంకా మాకే టైం లేక ఎక్కువ టైం అక్కడ ఉండలేకపోయాం కానీ, బట్ చాలా బాగా చెప్పారు. ఈయనది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, నాకు ఇప్పుడు పేరు త్వరగా గుర్తురావట్లేదు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. అంటే వాళ్ళవి ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఈ ఫార్మింగ్ వీటన్నిటి గురించి డిఫరెంట్గా ఎందులో వండుకుని తింటే ఆరోగ్యం, ఇలాంటివన్నీ టాపిక్స్ టచ్ చేసి చెప్తూ ఉన్నారనమాట. ఇలాంటివి జనరల్గా గవర్నమెంట్ కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి కొంచెం ఎకనామికల్గా అలా సపోర్ట్ ఇవ్వడానికి. బట్ ఎప్పటికీ వీళ్ళకి రీచ్ వస్తుందో కానీ, బట్ వీళ్ళు చేసే పని మాత్రం అన్నిటికన్నా చాలా 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 మంచి పని అనిపించింది. కలుషితం లేని ఆహారాన్ని అందించడం అంటే దట్టు ఇంత ప్యూర్ ఆహారాన్ని చాలా మంచి విషయం కదా. ఇప్పుడున్న సొసైటీలో అసలు ఎక్కడికి వెళ్ళినా ఏది తినాలన్నా భయం. బట్ ఇలాంటి ప్లేసులు మాత్రం కళ్ళు మూసుకుని చిన్నపిల్లలకు కూడా పెట్టగలిగిన ఆహారం అనమాట. ఎంత బాగా అనిపించిందో, సాటిస్ఫైయింగ్గా ఫుడ్ అయితే అక్కడ ఎంజాయ్ చేసి, ఇంకా దానికి రిలేటెడ్వన్నీ అమ్ముతారనమాట పక్కనే కొంచెం జస్ట్ క్యాంటీన్కి, దానికి క్యాంటీన్ అని కూడా అనకూడదు, ఒక ఆర్గనైజేషను, దానికి పక్కనే కొంచెం ఇలా ఒక షాప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ అవి అమ్ముతారు, స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయిలేండి. సో ఇంక ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేసిన ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే బియ్యంలో ఎన్ని రకాలోనండి. అలాగే వాళ్ళు అక్కడ కూడా మాకు డిఫరెంట్ పెట్టారు. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను నవ్వర్ రైస్ అనేవి. ఐటమ్స్ కూడా బాగున్నాయి, చాలా హెల్తీగా పెట్టారు. సో అవి మనకి ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా
ఫ్రెండ్స్ అందరం వచ్చి కొన్ని అయితే తీసుకున్నాము. నేనైతే తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ నవ్వార్ రైస్ అవి లేవన్నమాట. అంటే వైట్ రైస్, నవ్వార్ రైస్ కాదు, వేరేది వైట్ రైస్లో ఒక రకం ఉంది, అది తీసుకుందామంటే అది లేదు. ఇంకా సరే అని చెప్పి తీసుకోలేదు. మా ఫ్రెండ్ అయితే తీసుకుంది, పల్లీలు ఆయిల్ సంథింగ్ అట్లా. ఇంకా అక్కడ ఎండలో వెయిట్ చేసి క్యాబ్ బుక్ చేస్తుంటే క్యాబ్ అస్సలు బుక్ అవ్వట్లేదు. ఇంకా సరే ఒక నిమ్మకాయ సోడా తాగి చాలా టైం పట్టేసింది ఆ రోజు క్యాబ్ కోసం వెయిట్ చేయడం. ఇంకా అలా ఫైనల్గా దొరికి ఇంటికి వచ్చేసాం. బట్ చాలా బాగా అనిపించిందండి. మీకు ఎవరికన్నా ఆ ఏరియా వెళ్ళి ఈ ప్లేస్ ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి భోంచేసి రండి. ఇంకొక నలుగురికి భోజనం చేసి రమ్మని చెప్పండి. కళ్ళు మూసుకుని చక్కగా హెల్దీ ఫుడ్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్తో తిని ఇంటికి రావచ్చు అనమాట. చూసారా, ఇది నవ్వార్ రైసు. దాన్ని దేంతో తినాలో కూడా వాళ్ళు చక్కగా చెప్తున్నారనమాట. అలాగే మనం ఎన్నిసార్లు అడిగినా సర్వ్ చేస్తారండి. బట్ అక్కడ ఉన్న ఐటమ్స్కి ఒక్కసారికే మన కడుపు నిండిపోతుంది. చక్కగా పరమాన్నం, వడ కూడా అన్ని రకాలు మిక్స్ చేశారనమాట. ఈవెన్ ఉలవలు కూడా వేసి వడ చేశారు. చాలా బాగా అనిపించింది. మజ్జిగ చారు, పప్పు, పచ్చడి, పులుసు, అట్లా చక్కగా సంపూర్ణమైన భోజనం అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.